ఎకరాల భూమి ఉంది ముచ్చటేంది అనే విషయం కూడా చాలా వచ్చింది. దేని కానీ అది భూమి అనేది నీది కాదు నాది కాదు కదా. మన పిల్లలకు మనకు ఉన్న ఆస్తిని దాన్ని అట్లా చూసుకుంటాం. కానీ ప్రతిదానికి దానికే లింక్ పెడుతూ ఎకరం అంత వస్తుంది 20 గుంటలు అంతే నేను చేస్తా అనే దాన్ని ఎప్పుడు టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళద్దు. తోబలే వెళ్తూనే ఉంటాం. మరీ అవసరమైనప్పుడు చేస్తాం కావచ్చు. ఎందుకు చెప్తున్నంటే ఈ భావం మన పిల్లలకు రావద్దు. మన పిల్లలకు ఆ ఆలోచన రాకుండా ఉంటే వాడు డెవలప్ అవుతాడు. డెవలప్ అంటే వాళ్ళు ఎక్కడో అందరి అంతస్తుకు వెళ్ళి మనం అంటలేము. మనం వాని మార్గం నిరంతరం వెళ్తూనే ఉండాలి. వాడు నిరంతరం మార్గంలో నడుస్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి. ఆ విధంగా వెళ్ళినప్పుడు వాళ్ళు మంచిగా ఉంటారు, మనం మంచిగా ఉంటామని ఈ సందర్భంగా నేను చదువులో భాగంగా 2 ముచ్చట్లు అవి గంతే. తర్వాత నేను సమాజాన్ని చదివిన దాని ప్రకారం నేనేం చెప్తున్నానంటే వాళ్ళు ఎట్లెట్లా ఎదుగుతుండ్రో వాళ్ళకు మన కుటుంబ బాధ్యతలను షేర్ చేద్దాం అంటున్నా. కొద్దిగా చేసుకోవాలి. మనది గిది పరిస్థితి అని ఇగో గిది బాధ్యత, ఇగో గిది మనం ఇట్లా కొంచెం వానికి బరువు బాధ్యతను చూపించే బాధ్యత మనం చేసుకుంటే మనము ఫ్రీ ఉంటాం. వానికి బాధ్యత తెలుస్తుంది. నువ్వు తాళచేయి మొత్తం అప్పయ్యప్పుడు కాదు, విషయం తెలియజేస్తూ వానికి బాధ్యతను నేర్పించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనం ఓపెన్గా మాట్లాడుకుంటే మన ఆప్యాయతలు పెరుగుతాయి. ఏ తండ్రి కొడుకులైతే ఫ్రీగా మాట్లాడుకుంటారో ఆ ప్రాంతంగా ఉంటుంది. మీరు ఒకసారి ఆత్మలో మీరు అదే మంచిగా మాట్లాడుకుంటారో ఆ కుటుంబం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను మాటను మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తారు. అదేవిధంగా ముందుకెళ్ళేటప్పుడు మనము ఇంకా కలిసి భోజనం చేయాలి. అంటే ముందుకెళ్ళే కుటుంబం పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఏజ్ వచ్చింది, పెళ్లి కాలేదు ఇంకా వాడు ఉన్నప్పుడు, లేకుంటే కలిసి వీలైనంత వరకు మనం కలిసి భోజనం చేస్తే ప్రశాంతత పెరగడానికి అవకాశం చాలా ఉంటుంది. వాడు ఎదుగుతుండు, వానికి తెలుస్తుంది. మనం మాట్లాడుకుంటాం. మరి ఇంకొకటి మీరు అందరు బియ్యంకులు అయిన అయితే కదా, బియ్యంకులు అయినా ఇచ్చినాం, పుచ్చుకున్నాం, బియ్యంకులు అయినాం, ఇట్లాంటివి అయినాం. మన ఇంటికి కోడలు వచ్చింది లేదా మన బిడ్డను ఇంకొకటికి ఇచ్చినాం. నేనేమంటున్నానంటే మన చెల్లె మన ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు మనకు అప్పుడు తెలుసో అక్క మన ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు ఏడిసింది, అత్తగారింటికి పోతున్నాను. మనసులో అంతర్లీనంగా ఇంకొక మాట ఉంది, మా తమ్ముడు ఉన్నాడు, మా అన్నున్నాడు, మా అమ్మ నాన్నను చూసుకుంటారని తెలియకుండానే ధీమాగా వెళ్ళింది. ఇది అంతర్లీనంగా తెలియని మాట్లాడని భాష. అదేవిధంగా మన ఇంటికి వచ్చిన మన భార్య కూడా ఆ విధంగానే వచ్చింది. కాబట్టి మనం రెస్పెక్ట్ ఇక్కడ ఇవ్వాలి, అక్కడ ఇచ్చడం నేర్చుకుంటే ఇవన్నీ నేను చెప్పే జీవన సూత్రాలు ప్రశాంతంగా ఉండడానికి. మన భార్య మన ఇంటికి వచ్చినప్పుడు కూడా అక్కడ వాళ్ళు వదిలిపెట్టి వచ్చింది. అదేవిధంగా అక్కడ ఉంటే అన్న తమ్ములు వాళ్ళు